ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదవాలి, ఏదైనా మంచి ఉద్యోగం సాధించాలి, తమ కాళ్లపై తాము నిలబడాలి. ఇది ఒకప్పటి యువత ఆలోచన. చదువు పూర్తవగానే ఉద్యోగం సాధించడాన్ని చాలా గొప్పగా భావించేవారు. కానీ కాలం మారింది. ఎవరి దగ్గర ఎందుకు ఉద్యోగం చేయాలి, మనదైన నైపుణ్యంతో మనమే 10 మందికి ఉపాధి కల్పించాలి అనే ఆలోచన నేటి యువతది. అందుకు కళాశాల వయసు నుంచే కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. వ్యాపార ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు తదితరాలతో బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన గైడెన్స్ తీసుకుని ముందడిగేస్తూ అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నారు. అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి ఇంక్యుబేషన్ సెంటర్లు. యువతలో వ్యాపార ఆలోచనలు వస్తే చాలు, వారికి అన్ని విధాలుగా అండగా ఉండటం వాటి ప్రత్యేకత. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనూ ఇంక్యుబేషన్ సెంటర్లు సేవలందిస్తున్నాయి. మరి మన ఆలోచనలను ఇంక్యుబేషన్ సెంటర్ల దృష్టికి ఎలా తీసుకెళ్లాలి? ఇంక్యుబేషన్ కేంద్రాల ద్వారా యువత సాధిస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. వారి శక్తియుక్తులు అమోఘం, అపారం. ఏది తలుచుకున్నా చేయగలిగే సత్తా వారి సొంతం. వినూత్న ఆలోచనలతో సరికొత్త విజయ శిఖరాలను అధిరోహిస్తోంది నేటి యువత. ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలనే ఆలోచన నుంచి తామే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నేటి యువతరం ఆలోచన. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదనే నానుడిని నిజం చేస్తూ వందలాది మంది యువతీ యువకులు వినూత్న ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు. కళాశాలల్లో విద్యనభ్యసించే నాటి నుంచి కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఆయా కాలేజీల్లోని యాజమాన్యాలు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ వారిలో నిద్రాణమైన ఆలోచనలకు జీవం పోస్తోంది. ప్రోత్సాహం చిన్నదే అయినా తాము కొత్త ఆవిష్కరణలు చేయడానికి అది ఎంతో తోడ్పాటునిస్తుంది. మరికొంతమంది పాఠశాల స్థాయి నుంచి విశేష ప్రతిభతో విభిన్న ఆవిష్కరణలు చేసి విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. సో వీఆర్ ట్రీ టు బార్ మేకర్, అంటే డైరెక్ట్గా ప్లాంటేషన్ దగ్గర నుంచి ఎండ్ చాక్లెట్ ప్రొడక్ట్ చేసేంత వరకు మొత్తం అంతా మేమే చేస్తాం. పోస్ట్ సర్వీస్ ప్రాసెసింగ్ కానీ, చాక్లెట్ తయారు చేయడం కానీ, ఫ్లేవర్ డెవలప్ చేయడం కానీ, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మేమే చేస్తాం అనమాట. సో రైట్ ఫ్రమ్ 99% డార్క్ చాక్లెట్ దగ్గర నుంచి వైట్ చాక్లెట్ దాకా, అంటే మిల్క్ 55% డార్క్, 64% డార్క్, లేదా 45% మిల్క్ చాక్లెట్స్ కానీ, వైట్ చాక్లెట్ అన్నీ కూడా మేమే ఇన్ హౌస్ డెవలప్ చేస్తాం. మా బీన్స్ నుంచి కానీ ఇంగ్రీడియంట్స్ వాడేవన్నీ కూడా 100% న్యాచురల్గా రియల్ ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తున్నాము. యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్లీ కెమికల్లీ ప్రాసెస్డ్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాం. మా కంపెనీ వచ్చి నాన్ ఓవెన్ ప్రోడక్ట్స్, ఈకో ఫ్రెండ్లీ, పరివారం హానికరం కాకుండా ఉండడానికి నేను ఇది పెట్టిన కంపెనీ అండి. మా దగ్గర అంతా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారండి. మాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి మాకు FTCI నుంచి ఇండస్ట్రీ అవార్డు వచ్చిందండి. అప్పుడు మనకి గవర్నమెంట్ కూడా మనకు ఇండస్ట్రీ చేసుకుంటుంది. ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు ల్యాండ్ అలోకేట్ చేసి ఇవి స్పెషల్లీ డిజేబుల్ పర్సన్స్ మొత్తం 80 to 90% వరకు డిజేబుల్ పర్సన్స్కే మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. ఇప్పుడు నేనేంటంటే ఎస్పెషల్లీ నా ఏమేంటంటే డిజేబుల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, వాళ్ళకి ఒక లైవ్వుడ్ క్రియేట్ చేయాలని చెప్పి నా ఏమండి. ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు యూత్కి ఏంటంటే అందరూ జాబ్స్ కోసము, జాబ్స్ రాలే అని చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. జాబ్స్ కాదు, మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి, అందరూ ఒక ఎంప్లాయీ కాదు ఎంప్లాయర్గా మారాలని చెప్పి నా ఏమండి. ప్రతిభ ఉన్నా సరైన మార్గనిర్దేశం, ప్రోత్సాహం లేకపోతే ఎవరైనా విజయ శిఖరాలను చేరుకోలేరు. అలాంటి వారు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందే ఉంటారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఆర్థికంగా, సాంకేతికంగా వెనుకబడిన వారికి సహాయం అందించేందుకు బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పడ్డాయి. అంకుర సంస్థ అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఇంక్యుబేషన్ సెంటర్లే. ఈ కేంద్రాల్లో ఒక ఆలోచన కొద్ది రోజుల పాటు వివిధ దశలు దాటుకుని ఉత్పత్తి రూపంలో మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి ఆవిష్కరణలు రూపుదిద్దుకునే ప్రాంతాలను ఇంక్యుబేషన్ కేంద్రాలని అంటారు. ఇవి ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఉన్న టీ హబ్, TSIC, టీ వర్క్స్ తో పాటు ప్రైవేటు రంగంలోనూ అడ్వెంచర్ పార్క్, ఫౌండర్స్ ల్యాబ్ వంటివి అంకుర సంస్థల ఏర్పాటుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీటితో పాటు పేరొందిన పలు కళాశాలలు సైతం విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీసి వారిని సానబెట్టేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా కళాశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. ఇంక్యుబేషన్ సెంటర్లు నిధులు కూడా సమకూరుస్తాయి. అంటే ఒక ప్రాజెక్టు ఆలోచన మొదలు పరిశోధన, తయారీ, అనుమతులు, మార్కెటింగ్ ఇలా అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తాయి. మరోవైపు అంకుర సంస్థలకు మార్కెటింగ్ ప్రధాన సమస్య. ఇందుకు ఇంక్యుబేషన్ కేంద్రాల్లో, ఇన్నోవేషన్ కేంద్రాల్లో నిపుణులు సాయం చేస్తారు. వర్క్షాపులు కూడా ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులకు అమ్మకాలు పెరిగేలా ఇంక్యుబేషన్ కేంద్రాల నిర్వాహకులు ప్రోత్సహిస్తారు.
క్రియేటివ్ ఆలోచనలు ఉన్న ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీ హబ్, టీఎస్ఐసి, టీ వర్క్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ పేరుతో ప్రత్యేక విభాగం కూడా ఉంది. 2015లో మొదటి టీ హబ్ కార్యాలయం ఏర్పాటవగా ఇటీవల 2వ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ ఆసక్తిగల ఆవిష్కర్తలు తమ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక ఇస్తే టీ హబ్ కేంద్రాల నిర్వాహకులు దానిని అభివృద్ధి చేసేందుకు తగిన సూచనలు అందిస్తారు. దాంతోపాటు ఆవిష్కర్తలు టీ హబ్లోనే పరిశోధనలు, పని చేసుకునేందుకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. అవసరమైన సందర్భంలో నిపుణులు వాళ్లను పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి దేశ విదేశీ కంపెనీల వ్యాపారవేత్తలతోనూ అనుసంధానం చేస్తారు. ఈరోజు మన అందరికీ తెలుసు, ఆంట్రప్రినర్స్ అంటే చాలామంది యువతకి స్వయంగా వాళ్ళే ఏదో చేయాలి, ఏదో కంపెనీ పెట్టాలి, ఏదో బిజినెస్ మొదలు పెట్టాలి, అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనని ఒక దారి చూపించుకోవడానికి కూడా చాలామంది శ్రమ దాని వెనక ఉంటుంది. హైదరాబాద్లో మన అందరికీ తెలుసు, టీ హబ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. కానీ అందరికీ టీ హబ్ లాంటి సంస్థలతో అందుబాటు అవ్వడం అది అంత సులభం ఉండదు. ఇట్లాంటి దృష్టిలో కాలేజ్ దగ్గరికి వెళ్ళుకోవడానికి అడ్వెంచర్ పార్క్ అనే ఒక సంస్థ సుమారు 3 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. వాళ్ళే కాలేజెస్కి వెళ్తారు అండ్ కాలేజెస్లో ఎవరికి ఇట్లాంటి ఆలోచన పట్ల ఆసక్తి ఉంటే వాళ్ళ ఆలోచనని ఒక ప్రోడక్ట్ రూపంలో తీర్చిదిద్దడానికి వాళ్ళు కృషి చేస్తారు. ఒక పెద్ద టీం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పటి వరకు టీ హబ్ 200కు పైగా సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. 3000 మంది ఆవిష్కర్తలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 600 పరిశ్రమలకు అనుసంధానించే ప్రయత్నం చేసింది. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు సహకరించింది. అంకుర సంస్థలకు సరైన ఆర్థిక, సాంకేతిక సాయం చేస్తూ వారి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేయడంలో టీ హబ్ కీలక పాత్ర పోషిస్తోంది. టీ హబ్లో స్టార్టప్లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలు, జాతీయ, అంతర్జాతీయ విభాగాలను అనుసంధానించే వ్యవస్థలు ఉంటాయి. జెనోటి, మైగేట్, విజిల్ డ్రైవ్, అవుట్ప్లే, డ్రింక్ ప్రైమ్, యాడ్ అండ్ మో వంటి స్టార్టప్లు సుమారు 2000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు పొందాయి. వచ్చే 5 ఏళ్లలో కనీసం 20,000 స్టార్టప్లను ప్రభావితం చేయాలని టీ హబ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీ హబ్ సీఈఓ చెబుతున్నారు. రాష్ట్రమంతటా ఇన్నోవేటివ్ వాతావరణం ఏర్పడేలా చేయడంలో ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ టీఎస్ఐసి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటింటా ఇన్నోవేటర్ అనే నినాదంతో గ్రామీణ ఇన్నోవేటర్స్ కు సహాయం అందిస్తుంది. సరైన ఆలోచనలు ఉన్న ఆవిష్కర్తలకు సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది టీసిక్. సరైన క్రియేటివ్ ఆలోచన ఇన్నోవేటర్స్ ను టీ వర్క్స్ ద్వారా తమ ప్రాడక్టులకు తుది రూపం ఇచ్చేందుకు సహకరిస్తుంది టీసిక్. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు రంగంలో కూడా పలు ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఎవరైనా ఒక వినూత్న ఆలోచనతో ఇంక్యుబేషన్ కేంద్రాలకు వస్తే దానికి తగిన మెరుగులు దిద్ది, నిపుణులతో తగిన సలహాలు ఇప్పించి అది కార్యరూపం దాల్చి ఉత్పత్తే మార్కెట్లోకి వెళ్లేదాకా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. ఇందుకు కొంత మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారు. ఫౌండర్స్ ల్యాబ్ లాంటి సంస్థలు వివిధ కళాశాలల్లో ఇప్పటికే 15,000 మంది విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నాయి. 250 ఆవిష్కరణలు వెలుగు చూసేందుకు కృషి చేశారు. అడ్వెంచర్ పార్క్ అనే సంస్థ కళాశాల యువతే లక్ష్యంగా వారిలో నూతన ఆలోచనల్ని వెలికితీసి వారి పరిశోధనలకు, ఉత్పత్తికి తగిన నిధులు అందేలా సహకరిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఇన్నోవేషన్స్ని స్కౌట్ చేయడం ఒకటే కాకుండా నర్చర్ చేసి డిసెమినేషన్ అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఆర్ దీస్ ఇన్నోవేషన్స్ ఆర్ గుడ్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్. సో మనం గ్రాస్ రూట్స్ నుండి వచ్చే ఈ ఇన్నోవేషన్స్ని ఫర్దర్గా గ్లోబల్ సెట్టింగ్స్ వరకు ఎలా తీసుకెళ్లాలి అనేసి కూడా మేము చాలా ఆలోచిస్తున్నాము. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ దాట్ స్పేస్. బట్ డిసెమినేషన్ పరంగా మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ విల్ ఫోకస్ ఎ లాట్. సమిట్ అనేది ఓన్లీ ఎ ప్లాట్ఫామ్ టు బ్రింగ్ ఎవ్రీవన్ టుగెదర్, బట్ ఫర్దర్ కాంక్రీట్ ఇనిషియేటివ్స్ ద్వారా ఈ ఇన్నోవేషన్స్ని గ్లోబల్ సెట్టింగ్స్లో తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన అందరికీ కూడా సొసైటీలో మన స్టడీస్ అయిపోయేటప్పటికి ఒక మంచి ఉద్యోగంతో బయటికి రావాలి అనేది అందరికీ కల. కానీ దాన్ని మార్చాలనే సంకల్పం తీసుకొని పిల్లలందరూ కూడా వాళ్ళ స్టడీస్ అయిపోయి కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ సొంత కంపెనీ తోటి వాళ్ళు సీఈఓలుగా, ఫౌండర్స్గా బయటికి రావాలనేది సంకల్పం. అలా లాస్ట్ 3 yearsలో అడ్వెంచర్ పార్క్ నుంచి ఒక 200 పైన స్టార్టప్స్ని మనం మెంటర్ చేయడం జరిగింది. మనం 65 కాలేజెస్తో ప్రొఫెషనల్గా ఎంఓయూస్ తీసుకొని వాళ్ళందరికీ వెళ్ళి స్టార్టప్స్ అంటే ఏంటి, ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, దానికి కావాల్సిన ఎకోసిస్టమ్ ఎట్లా ఉండాలి అని వాటిలన్నిటి గురించి వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి దాంట్లోంచి బెస్ట్ ఆఫ్ ఐడియాస్ని తీసుకొని ప్రతి బ్యాచ్లో ఒక 25 సెలెక్టెడ్ ఐడియాస్ని తీసుకొని వాళ్ళందరికీ ఒక 6 months ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ ఐడియాస్ని ఎట్లా రిఫైన్ చేసుకోవాలి,
ఫండింగ్ ఎట్లా తీసుకొచ్చుకోవాలి, టీమ్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మార్కెట్ని ఎట్లా రీచ్ అవుట్ అవ్వాలి, ఇవన్నిటిని వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ 200+ స్టార్టప్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయన్నమాట. అంకుర సంస్థలు ప్రధానంగా ఎదుర్కొనేవి 2 సమస్యలు. అందులో ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్లి నిధులు సమకూర్చుకోవడం ప్రధాన సమస్య. ఆ సమస్యను ఎదుర్కొనేవారు క్లౌడ్ ఫండింగ్ లేదా సీడ్ ఫండింగ్ లేదా యాంజిల్ ఇన్వెస్టర్లపై ఆధారపడుతుంటారు. తద్వారా దశ మార్కెటింగ్, టీ హబ్ లాంటి సంస్థలు మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆవిష్కర్తలకు టీ హబ్, టీఎస్ఐసి లాంటివి దేశ విదేశీ సంస్థలతో కలిసి ప్రత్యేక వర్క్షాప్లు, సదస్సులు ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి భిన్న రంగాల వ్యక్తులు ఒకే దగ్గర కలిసి అభిప్రాయాలు, ఆలోచనలు మార్పిడి చేసుకునేందుకు సహకరిస్తున్నాయి. వెంచర్ క్యాపిటల్స్ ఉంటాయో, ఎవరైతే సీడ్ ఫండింగ్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళందరూ కూడా వెళ్ళి స్టాల్స్ విజిట్ చేస్తూ ఆ కంపెనీ ఫౌండర్స్ తోటి మాట్లాడి వాళ్ళ కనుక వాళ్ళ ఐడియా ఒకటి, వాళ్ళ యాటిట్యూడ్, మైండ్ సెట్ నచ్చితే దే కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. అట్లాగే చాలామంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వస్తున్నారనమాట. వాళ్ళ డ్రీమ్స్ సపోజ్ ఇమీడియట్గా వాళ్ళకు ఒక స్టార్టప్ ఐడియా లేకపోవచ్చు, బట్ వాళ్ళకు ఒక స్టార్టప్ తోటి కనుక వర్క్ చేయాలని ఉంటే డైరెక్ట్గా వాళ్ళ ఫౌండర్స్తో కనెక్ట్ కావచ్చు, వాళ్ళ టీంలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. కమింగ్ టుగెదర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్యాషనేట్ టు బిల్డ్ దేర్ ఓన్ స్టార్టప్స్, వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చే ఎకోసిస్టమ్ అనమాట. అండ్ మోర్ దాన్ 200 మెంబర్స్ వచ్చారండి, 200 ఫౌండర్స్ అనమాట. రేపు పొద్దున ఈ 200 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు ఒక 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన 4000 మందికి ఇచ్చినట్టు అనమాట. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అండి. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి స్టార్టప్ ఇండియా పేరుతో అంకుర సంస్థలను, పెట్టుబడిదారులను అనుసంధానిస్తూ ఆవిష్కరణలకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. కొన్ని రకాల ప్రత్యేక పరిశోధనలకు అవసరమైన నిధులతో పాటు ఈ పథకం కింద చేరిన వారికి ప్రత్యేక పన్ను ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఇంక్యుబేషన్ కేంద్రాలు యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేస్తున్నాయి. దీంతో ఎంతో మంది యువతీ యువకులు వ్యాపారవేత్తలుగా, ఆవిష్కర్తలుగా రాణిస్తున్నారు. మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.